ఏ సబ్జెక్ట్లో నువ్వు నిష్ణాతురాలు అయితే నీకు జీవితంలో ప్రతి గమనములో కూడా నీ చలనం ఉంటుందో, ప్రతి నీ చలనములో ప్రపంచానికి అందించే సంచలనం ఉంటుందో, అటువంటి విషయ అంశాన్ని భగవంతుడు నన్ను అందించమని ఇక్కడ నిల్చోబెట్టాడు. ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. నా ద్వారా భగవంతుడు మాత్రం మాట్లాడుతున్న విషయం మీరు గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్. యు ఆర్ ఎ పవర్ జనరేటర్. అదే ప్రాబ్లం. జనరేట్ చేయాల్సిన పవర్ నీలో ఏం లేదు. నువ్వు ఆల్రెడీ జనరేట్ అయ్యున్న పవర్ తెలుసుకోవడం గుర్తుంచుకో. లైఫ్ నా జీవితంలో నిన్నకి ఇవాళకి రేపటికి ఈ క్షణానికి మరుక్షణానికి ప్రతి క్షణానికి ప్రతి గంటకి ప్రతి వారానికి ప్రతి నెలకి ప్రతి సంవత్సరానికి నాలో అద్భుతమైనటువంటి ఇంప్రూవ్మెంట్ ఉంటేనే నేను నా తల్లి గర్భాన్ని చీల్చుకుని ఏదైనా నేను సాధించడానికి ఈ భూమి మీద పుట్టినట్టుని చెప్పగలడమే పరివర్తన. ఎవరైతే ఫస్ట్ తనను తాను నియంత్రించుకుంటాడో శిఖరాగ్రము వేచి ఉన్నది. నేను చెప్పిన మాటలు నా వెనక చెప్పాలి. శిఖరాగ్రము వేచి ఉన్నది. శిఖరాగ్రహం వేచి ఉన్నది. అరే జోష్రా, హుషార్, శక్తి, లోపల రక్తం మరుగుతోందా, డీఫ్రీజ్లో ఉందా? డీఫ్రీజ్లో ఉందా? ఉంటే బజ్జోనన్నా. నీలాంటి వాళ్ళ కోసం ఈ సమాజం అంతా చాలా విస్తృతంగా ఉంది. ఎక్కడ చూసినా పానీపూరి బళ్ళు, ఎక్కడ చూసినా సమోసా చాట్లు. ఎందుకంటే కేవలంగా దేనికి పనికిని సోంబేర్లు ఎంతమంది ఉన్నారు సుమా అని అడ్రస్లు చూపించడానికే. శిఖరాగ్రము వేచి ఉంది. నా పాదపు స్పర్శను ముద్దాడటానికి. మరి నాయన ముద్దాడటం అని ఇంకోది అనుకుంటున్నా వెనకాతల. నీ పాదం స్పర్శనట శిఖరాగ్రం ముద్దాడాలి. అర్థమైందా బాస్? వెనకాతలో శిఖరాగ్రము వేచి ఉన్నది. నా చిరునవ్వుల చిరునామాను వెతకటానికి. శిఖరాగ్రము వేచి ఉన్నది. నన్ను కన్న తల్లి తండ్రి పులకించి ఉండటానికి. అటువంటి శిఖరాగ్రం మీరు ఎంతమంది చేరుకోవాలనుకుంటున్నారు? ప్లీజ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. అటువంటి శిఖరాగ్రాన్ని ఎంతమంది చేరుకోవాలనుకుంటున్నారు? జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క అద్భుతమైన స్థితికి మనం రావాలి. ఏదో ఒక పాయింట్ వస్తుంది. భగవంతుడు డైరెక్ట్గా నీకు వచ్చి చెప్పడు. గాడ్ విల్ కమ్ ఇన్ అనదర్ ఫార్మ్ అండ్ గివ్ ఏ హింట్ టు యూ. డోంట్ బీ సిల్లీ, డోంట్ బి సింపుల్, డోంట్ బి క్రేజీ. భగవంతుడు కొంతమందికి కొన్ని నిర్దేశాలు ఇస్తారు. ఇప్పుడు కరస్పాండెంట్ మధు గారు మాల వేసుకున్నారు. ఎవరు చెప్పారు వేసుకున్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పారా? తండ్రి చెప్పారా? తల్లి చెప్పారా? భార్య చెప్పిందా? పిల్లలు చెప్పారా? నో, హీ గాట్ ఏ డివైన్ కమాండ్. ఎమ్ ఐ రైట్ ఆర్ నాట్ మధు గారు? ఎస్. ఎందుకు ఈ మాట నేను చెప్పడం జరుగుతుందంటే, నీకు కూడా ఇవాళ ఒక డివైన్ కమాండ్ నా ద్వారా వస్తుంది. ఏ సబ్జెక్టు నేర్చుకుంటే నీకు అన్ని సబ్జెక్టుల్లోనూ నెంబర్ 1 అవ్వగలవో, ఏ సబ్జెక్టులో నువ్వు నిష్ణాతురాలు అయితే నీకు జీవితంలో ప్రతి గమనములో కూడా నీ చలనం ఉంటుందో, ప్రతి నీ చలనములో ప్రపంచానికి అందించే సంచలనం ఉంటుందో, అటువంటి విషయ అంశాన్ని భగవంతుడు నన్ను అందించమని ఇక్కడ నిల్చోబెట్టాడు. ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. నా ద్వారా భగవంతుడు మాత్రం మాట్లాడుతున్న విషయం మీరు గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్. మనలో మనందరికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఎస్ ఆర్ నో? నో. సార్ అనే పదం వద్దు. ఐ హేట్ దట్ టర్మ్ సార్. ఎస్, దట్స్ ఆల్. ఆర్ నో. సో మనందరికీ ఉన్నటువంటి తల్లిదండ్రులు మన జీవితం నుంచి ఏదో కోరుకుంటున్నారు. ఒక్క 10 ఏళ్లలో మనందరూ, అంటే మీ అందరు కూడా 10 to 15 years మధ్యలో మీ అందరు కూడా యు విల్ బికమ్ మదర్స్ అండ్ ఫాదర్స్. The next generation is coming out of you. So have that sense. ఇవాళ మీరు టీన్స్లో ఉన్నారు కాబట్టి మనకి ఎలా అనిపిస్తుంది తెలుసా? చెప్పేదంతా ఎంత ఏముందో ఎప్పుడు చెప్తూనే ఉంటారు. There is a purpose of your life, my dear friend.
నోటీస్ దట్. నోటీస్ చేయవాళ్ళ. నీ పర్పస్ ఏంటి? నీ జీవన గమనం దేనికోసం? ఆ భగవంతుడు ఈ భూమి మీద నేను ఎందుకు పుట్టాడు? ద అల్టిమేట్ గోల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ వల్ల ఎంతమంది ప్రాణాలతో నిలబడాలి? నీ వల్ల ఎంతమంది ఆకలితో ఉన్న వారికి తిండి అందాలి? నీ వల్ల ఎంతమంది ఈ ప్రపంచంలో ప్రభావం అవ్వాలి? ఈ ప్రపంచంలో కొన్ని వేలాది దీపాలను వెలిగించాలంటే మొదట నీ లోపల ఉన్న దీపం అఖండంగా వెలుగుతూనే ఉండాలి. మై డియర్ ఫ్రెండ్, నీ లోపలంతా చీకటి ఉంటే, చీకటి అంటే తమస్సు. ఇప్పుడు చెప్పినట్లుగా తమస్సు అంటే చీకటి. నేను తపస్సు చేస్తున్నాను చెప్పారు. ఎస్, కరెక్ట్. తపస్సు అంటే ఏమి? త ప ఇస్సు అనే 3 అక్షరాలు కలిగితే 2 అక్షరాల మధ్యలో ఉన్నది ప, అంటే మధ్యలో ఉన్నది ప. ప అంటే పరమాత్ముడు, భగవంతుడు అందరి మధ్యలో ఉన్నాడు అనే ఎరుక కలిగి ఉండడమే తపస్సు. ఆ పరమాత్ముడు ఉన్నాడనేటువంటిది మరచిపోవడమే తమస్సు, చీకటి. మన జీవితం అనేటువంటిది చాలా విలువైంది. ఈ విలువైన జీవితం కోసం నేను చెప్పడానికి రాలే. మనం ఎదగాలి. మనం ఎదగాలంటే మనందరికీ తెలుసు, మనం మంచి చేస్తూనే ఉండాలి. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎదగడం అంటే ఏంటి? గ్రో. పదం ఏంటి? గట్టిగా చెప్పండి. ఏంటది? స్పెల్లింగ్ GROW. వెరీ నైస్. GROW. ఈ 4 అక్షరాల కోసం మాట్లాడడానికి నేను వచ్చాను ఇవాళ. టుడే ఐ కేమ్ హియర్ టు స్పీక్ అబౌట్ దీస్ 4 letters. వాట్ ఈజ్ ద G స్టాండ్స్ ఫర్? నువ్వు ఎదగాలనుకుంటే, నువ్వు వృద్ధి చెందాలనుకుంటే, నువ్వు ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే, నువ్వు డెవలప్ అవ్వాలనుకుంటే, నీ ఏదో ఈ పాత పట్టణంలో పాతగా కాకుండా కొత్తదనం నీలో నిండాలనుకుంటే, ఈ ప్రపంచానికి నువ్వు కొత్తగా కనిపించాలనుకుంటే ఫస్ట్ G ఏంటి? ఫస్ట్ G ఏంటి? ఎనీబడి ఏం చెప్పండి? గోల్ కాదు. ఇంకేదని చెప్పండి. గుడ్ కాదు. గాడ్ కాదు. జెన్యున్ కాదు. జనరేట్ అవర్ పవర్. అరే, యు ఆర్ ఎ పవర్ జనరేటర్ మ్యాన్. యు ఆర్ ఎ పవర్ జనరేటర్. అదే ప్రాబ్లం. జనరేట్ చేయాల్సిన పవర్ నీలో ఏం లేదు. నువ్వు ఆల్రెడీ జనరేట్ అయ్యున్న పవర్ తెలుసుకోవడం గుర్తుంచుకో. లైఫ్ జనరేట్ చేయటానికి పవర్ నీలో వేరే లేదు. యూఆర్ ఆల్రెడీ ఏ జనరేటెడ్ పవర్. ఈ భూమిలోకి భగవంతుడు నీ తల్లి గర్భంలో స్టఫ్ చేసి కిందకి దించినప్పుడే నిన్ను ఒక అద్భుతమైన సోల్గా, ఇన్ఫైనైట్ పవర్ని, అద్భుతమైన మార్వలస్ జీనియస్ బ్రిలియన్సీని, నీ మొత్తం మూర్తిమత్వాన్ని నీ లోపల జామ్ ప్యాక్ చేసి చర్చ్ లైట్లో మందు కూరినట్లుగా, మిర్చి బజ్జీలో మసాలా కూరినట్లుగా స్టఫ్ చేసి దేవుడు నిన్ను శక్తిని నింపి ఇక్కడ పంపించాడు. కానీ మనం అది మాయా పొరకమ్మి, నాలో ఏ పవర్ లేదు, నేను ఇంకా పవర్ని జనరేట్ చెయ్యాలి ఏమో అనుకుంటున్నాం. నో నీడ్. బట్ జీతో మనం చెప్పుకోవాల్సినటువంటి మొట్టమొదటి వర్డ్ ఏంటి తెలుసా? ఇప్పటిదాకా మీరు జీవితంలో ఎప్పుడు విన్న ఒక చిన్న థింగ్, గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్. Let me listen from all of your mouths. ఏమది? ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన. ఏంటి చెప్పాలి? ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? గ్రాడ్యువల్ అంటే ఏంటి? నెమ్మదిగా పరివర్తన చెందడం. నెమ్మదిగా నెమ్మదిగా అంటే నిన్న సాయంత్రానికి ఏ రోజ్ ఈజ్ ఎ బడ్, ఇవాళ మార్నింగ్కి ఇట్ ఈస్ ఎ బ్లాజమ్డ్ ఫ్లేవర్.
నిన్న సాయంత్రానికి గులాబీ ఒక మొగ్గ, ఇవాళ ఉదయానికి బంగారం పువ్వు. ఎవరు దాన్ని వికసింపచేశారు? ఎవరు నీకు చెప్పాలి? ఎవరు నీకు ఇలా ఉండాలని చెప్పాలి? ఎవరు నీకు ఇలా చదవాలని చెప్పాలి? ఎవరు నీకు ఇలా చెయ్యాలని చెప్పాలి? ఎవరు నీకు ఇలా మాట్లాడాలని చెప్పాలి? ఎవరు నీకు ఇవి వినాలి అని చెప్పాలి? ఎవరు నీకు ఇలా ఉండాలి అని చెప్పాలి? డోంట్ యు హ్యావ్ ఎన్ ఇన్నర్ వాయిస్? డోంట్ యు లిసన్ టు దట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ వర్డ్స్? నేను మీకు చెప్పేది, మీరు ఎవరైనా నాకు సమాధానం చెప్తే ఐ అడ్మైర్ యు లాట్. వన్ చేంజ్, టూ ట్రాన్స్ఫర్మేషన్. వన్ చేంజ్, టూ ట్రాన్స్ఫర్మేషన్. చేంజ్కి, ట్రాన్స్ఫర్మేషన్కి, మార్పుకి, పరివర్తనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎనీబడి? మార్పు అంటే చేంజ్. నాకు తెలియదేంటి? మార్పు అంటే చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన అనుకున్నాం కదా. ఈ రెండింటికి తేడా ఉందా లేదా? మరి ఏంటది? 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 వాట్ ఈజ్ ఇట్? ఏంటన్నా వాట్ ఈజ్ ఇట్? చెప్పగలవా? నన్ను చెప్పంటారా? బయట నుంచి ఎవడైనా ఇస్తే అది నీకు కలిగేటువంటిది. ఇవాళ భరద్వాజ వచ్చి మాట్లాడాడు, నీకు రేపటిదాకా టింజుముంటుంది. బా ఏం చెప్పాడు రత్న, మనం ఇలా చేయాలరా, మనం అలా ఉండాలరా, ఇలా చేయకూడదు. అది నెమ్మదిగా ఎల్లుండి, అవతల నాడు, తర్వాత ఏమవుతూ వస్తుంది? రంగు వేసాం గోడ మీద, ఎండకి, వానకి, కాలానికి ఆ రంగు ఏమవుతుంది? ఫేడ్ అవుట్ అయిపోతుంది. అలాగ మార్పు అనేటువంటిది బయట నుంచి ఇచ్చేది, మార్పు నుంచి బయట నుంచి కూరేది, మార్పు నుంచి బయట నుంచి పుష్ చేసేది లోపలికి, అది ఎప్పటికైనా ఒక రోజుకి తగ్గిపోయి ఫేడ్ అవుట్ అయిపోతుంది. మళ్ళీ మారిపోతాను. కుక్క తోక. దట్స్ ఇట్. వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్? భరద్వాజ్ అనే వ్యక్తిని భగవాన్ బాబా అనేటువంటి వారు, లేకపోతే ఒక దైవ స్వరూపము మన కోసం నిల్చోబెట్టి 9 అద్భుతమైన అంశాలని మనం చెప్పబోతున్నారా? 9 అంశాలు చెప్తాను మీకు నేను. ఇది ఫస్ట్ది. 9 అద్భుతమైన అంశాలు చెప్పబోతున్నారా? నేను అవి విన్న తర్వాత నేను నా జీవితంలో నవంబర్ 9, 2022కు ముందు, క్రీస్తు శకములాగా పూర్వములాగా, నవంబర్ 9, 2022కు తర్వాత క్రీస్తు పూర్వంలాగా నా జీవితంలో నిన్నకి, ఇవాళకి, రేపటికి, ఈ క్షణానికి, మరుక్షణానికి, ప్రతి క్షణానికి, ప్రతి గంటకి, ప్రతి వారానికి, ప్రతి నెలకి, ప్రతి సంవత్సరానికి నాలో అద్భుతమైనటువంటి ఇంప్రూవ్మెంట్ ఉంటేనే నేను నా తల్లి గర్భాన్ని చీల్చుకొని ఏదైనా నేను సాధించడానికి ఈ భూమి మీద పుట్టినట్టుని చెప్పగలడమే పరివర్తన. ఆ ట్రాన్స్ఫర్మేషన్ గ్రాడ్యువల్గా రావాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.